గవర్నమెంట్ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా రావడం లేదు. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి 8వ వేతన సంఘం అనేది దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో 2025 డిసెంబర్ 31 నాటికి 7వ వేతన సంఘం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా 8th పే కమిషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే 8వ వేతన సంఘం 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. ఈలోగా 8th పే కమిషన్ ఏర్పాటు చేసి అనేక దఫాల వారీగా చర్చలు జరిపి జనవరి 1వ తేదీ 2026 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ కొత్త పీఆర్సీ ప్రకారంగా గ్రాట్యుటీలో పెరుగుదల ఎంత ఉంటుంది అంటే 8వ వేతన సంఘం ఏర్పాటుకు అనంతరం గ్రాట్యుటీ కూడా భారీగా పెరిగే అవకాశం అయితే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రాట్యుటీ గరిష్ట పరిమితి 20 లక్షలుగా ఉందండి. ఇది దాదాపు 30 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా గ్రాట్యుటీ అనేది బేసిక్ పే అదేవిధంగా డిఏ ఆధారంగా లెక్కిస్తూ ఉంటారు. అంటే ఒక ఉద్యోగికి 18,000 రూపాయలు ప్రాథమిక బేసిక్ పే అనుకుంటే అతను 30 సంవత్సరాల పాటు సర్వీస్ అందిస్తే అతని గ్రాట్యుటీ దాదాపుగా 4.89 లక్షలు అయితే అవుతుంది. సో కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా 2.86కి పెరిగితే గ్రాట్యుటీ దాదాపుగా 12,56,000కు చేరుకుంటుంది. అలాగే డిఎన్ఎస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, అలాగే ప్రయాణ అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి. పెన్షనర్లకు పదవి విరమణ ప్రయోజనాలు కూడా 30% వరకు పెరగవచ్చు. సో కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ అలవెన్సెస్ అయితే భారీగా హైక్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి సెంట్రల్ ఎంప్లాయీస్ మాదిరిగానే తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి కూడా కొత్త పీఆర్సీ ప్రక్రియ వేగవంతం చేసి కొత్త పే స్కేల్స్ ప్రకారంగా ఉద్యోగులకు జీతాలు అయితే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల భావన. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ updates, subscribe to our channel. Thank you.